హాయ్ ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో బెంగళూరు దగ్గరగా ఉన్న గట్టి సుబ్రహ్మణ్యం చూసే ప్రయత్నం చేస్తాము. ఈ యొక్క గుడి ముందు ఉన్న షాపులు ఇవి. సో ఇవి ఎక్కువగా ఎల్లో కలర్, రెడ్ కలర్లు, ఆ ఆ యొక్క గురిగింజల లెక్కన రెడ్ బ్లాక్ కాంబినేషన్లో ఉంటాయి. ఇవి ఎక్కువ ఇక్కడ ఫేమస్. లోపల దేవుడు అలా ఉంటాడు, మనం ఇంతకుముందు చూసినట్టు. అంటే బయట వైపు సుబ్రహ్మణ్య స్వామి, వెనక వైపు లక్ష్మీనరసింహ స్వామి, మిర్రర్లో కూడా లక్ష్మీనరసింహ స్వామి చూడొచ్చు. సో ఆ ముందు ఉన్న షాపులు ఇవన్నీ. ఈ యొక్క మండపము. సో ఈ మండపంలో నుంచి కూడా మనం గుళ్ళోకి వెళ్ళొచ్చు. సో మార్నింగ్ 4-4:30కే దర్శనం స్టార్ట్ అవుతుంది. సో ఆ యొక్క మండపం సముదాయం చూస్తున్నాము. ఆ ముందున్న షాపుల సముదాయం కూడా చూస్తున్నాము. ఇది గోపురము, అంటే గాలి గోపురము. ముందు ఈ యొక్క గాలి గోపురం నుంచి కూడా వెళ్ళచ్చు. సో సైడ్ నుంచి వెళ్ళచ్చు, ముందు నుంచి కూడా వెళ్ళచ్చు. ఎక్కువ మంది ఇక్కడ సైడ్ నుంచి వెళ్తారు. నేనంటే రిషికేశ్ రాజు. ఈ యొక్క స్థల పురాణం గురించి మీకు చెప్పాల్సి వస్తే, మామూలుగా ఒక రాజుకి కళలో కనిపిస్తాడంట. రాక్షసుడు ఘట్కాసురుడు అనే అతను చెప్పడం వల్ల ఈ స్థల పురాణం స్టార్ట్ అయింది. మామూలు సుబ్రహ్మణ్య స్వామి, లక్ష్మీనరసింహ స్వామి కాంబినేషన్లో అవతారంలో రాక్షసుడు ఘట్కాసురుడిని చంపడం వల్ల ఈ యొక్క స్థల పురాణం యాక్చువల్లీ స్టార్ట్ అయింది. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి 7 తలల కోబ్రాతో దర్శనమిస్తాడు ఈస్ట్ భాగంలో. ఆ యొక్క గుడి ముందు ఉన్న ప్రిన్సెస్ కూడా చూస్తున్నాము. సో ఎర్లీ మార్నింగే నేను దర్శనానికి వెళ్ళాను. మళ్ళీ తర్వాత ఇంకోసారి రెండోసారి దర్శనానికి కూడా వెళ్ళాను. సో ఎప్పటి నుంచో నేను కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు ఈ గట్టి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా ప్రస్థానానికి వచ్చింది. సో అప్పటి నుంచి అనుకుంటే రీసెంట్గానే ఈ మధ్య విజిట్ చేశాము. సో చాలా మంచి టెంపుల్. సో మన చంద్రుడు కూడా చాలా క్లియర్గా అనిపిస్తున్నాడు. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు 4:45-5 లోపల దర్శనానికి వెళ్ళాను. సో ఎర్లీ మార్నింగ్ చాలా ఫ్రీగా ఉంటుంది. సో మనం ఆ గాలి గోపురం లోపల నుంచి విజువల్స్ చూస్తున్నాము. సో మీరు దర్శనానికి వచ్చినప్పుడు ఈ యొక్క ప్లేసెస్ మీరు చూస్తారు. దర్శనం అయిపోయిన తర్వాత చూస్తారు ఈ ప్లేసెస్ అని. సో ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో ఇది వాహనము, ఆ యొక్క స్వామిని ఊరేగింపుగా వాడే వాహనము. అలానే మనం మండపం బయట వచ్చేస్తున్నాము. ఈ యొక్క మండపము ఫస్ట్ మనం చూసింది. మండపం నుంచి కూడా ఈ సైడు వెళ్ళిపోవచ్చు దర్శనానికి. ఇది ఈజీ మార్గము. లేకపోతే గాలిగోపురం నుంచి రావచ్చు. సో ఇది గాలిగోపురము. సో మనం గాలిగోపురం కూడా చూస్తున్నాము. ఎర్లీ మార్నింగ్ ఆ యొక్క విజువల్స్ ఇవన్నీ. అలానే దాని ముందే ఇక్కడ నాగపడగలు ప్రతిష్ఠించుంటారు. సుబ్రహ్మణ్య స్వామి అంటే నాగపడగలు కదా, ఆల్మోస్ట్ ఆలు. సో ఆ ప్రిన్సెస్ కూడా చూస్తున్నాము. సో మిమ్మల్ని కోరుకునేది ఒకటే. సో ప్లీజ్ లైక్, షేర్. మనం ఎర్లీ మార్నింగ్ చంద్రుడు కూడా చూస్తున్నాము. ఆ టైంలో ఆ టెంపుల్ విజిట్ చేసినప్పుడు ఎర్లీ మార్నింగ్ చంద్రుడు బాగా స్పష్టంగా కనిపిస్తున్నాడు. సో మనకి తెల్లవారుజామున విజిట్ చేసాము ఈ యొక్క టెంపుల్ని. ఆ టెంపుల్ ముందున్న ఈ యొక్క షాపులు, ఈ యొక్క అంగళ్ళు. సో మనం గాలిగోపురం ద్వారా గుడికి వెళ్ళే మార్గంలో చూస్తున్నాం కదా, చాలా లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ విజయ ఉంటారు దేవుళ్ళు. మనం ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాము. ఆ యొక్క క్యూలో వెళ్తున్నాము. సో క్యూ వచ్చి పెద్దదే, కానీ మార్నింగ్ కాబట్టి పెద్ద జనాలు అయితే లేరు. ఈజీగా మీరు వాక్ చేయొచ్చు. సో మేము మంగళవారం రోజు విజిట్ చేసాము ఈ గర్భగుడి యొక్క టెంపుల్. సో లోపల చూస్తున్నారు కదా, జనాలు కూడా పెద్దగా లేరు. అయితే పెద్ద టెంపుల్ ఏం కాదు, కానీ ఒక యావరేజ్ టెంపుల్. ఇంకా శ్రీకాళహస్తితో పోలిస్తే 1/4 ఉంటుంది. శ్రీకాళహస్తి అనేది చాలా పెద్ద టెంపుల్, అది మీకు తెలిసిందే. ఈ యొక్క హుండీ, సో దాతలు ఎవరైనా వేయాలనుకునే వాళ్ళు దాంట్లో వేయచ్చు. ఆ యొక్క గోడలు, ఆలయ యొక్క గోడలు ఎలా ఉన్నాయో చూపించే ప్రయత్నం చేశాను. సో చాలా మంచి టెంపుల్ అండి. సో నవగ్రహాల టెంపుల్ కూడా లోపలే ఉంటుంది. సో ఇది మీకు ఖచ్చితంగా బాగా నచ్చిందని ఆశిస్తున్నాను. సో ఎవరైనా బెంగళూరుకి వెళ్ళినప్పుడు ఈ యొక్క టెంపుల్ విజిట్ చేసే ప్రయత్నం చేయండి. గట్టి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. సో ముందు సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు, వెనక వైపు మనకి లక్ష్మీనరసింహ స్వామి ఉంటాడు. ఆ ధ్వజారోహణ కూడా చూస్తున్నాము. ఎవరైనా డొనేషన్స్ ఇవ్వాల్సిన వాళ్ళు ఈ యొక్క QR కోడ్ స్కాన్ చేసి ఇవ్వచ్చు. సో ఈ యొక్క తులాభారము తెలుసు కదా, బెల్లము లేకపోతే బియ్యము, అలా ఒక మనిషి కాబట్టి ఇంకో పక్క దానికి సంబంధించిన పదార్థం పెట్టి దేవుడికి డొనేషన్ వేస్తారు. మళ్ళీ మనం గాలిగోపురం చూస్తున్నాము. ఆ యొక్క కలర్ఫుల్ లైటింగ్ బల్బులు మనం చూస్తున్నాము. శ్రీ గట్టి సుబ్రహ్మణ్య టెంపుల్ అని. నేనంటే రిషికేశ్ రాజు. ఈ టెంపుల్ ఎందుకు ఫేమస్ అయ్యాయంటే, ఎవరికైతే సంతానం లేదో, ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ మీరు ఇక్కడ రిప్రజెంట్ చేసుకొని మొక్కుగలిగితే అవన్నీ తీరుతాయని
మనం ఇక్కడ విశ్వసిస్తున్నారు జనాలు. సో దానికి ఇది బాగా ప్లేస్ విస్తృత కలిగింది. సో నేను వెళ్ళినప్పుడు కూడా చాలామంది ఎవరైతే అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళే ఇక్కడ ఈ టెంపుల్లో కలిసి ఆయనకు మొక్కుంటారు. సో మనకి అది తలపురాణం ఈ యొక్క టెంపుల్ యొక్క విశిష్టత. సో మీరు చాలా బాగా అద్భుతంగా అనిపిస్తుంది ఈ యొక్క టెంపుల్. సో చాలా రకాలుగా మీరు ఈ యొక్క టెంపుల్ నుంచి బెనిఫిట్ పొందొచ్చు. సో ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిని ఆ యొక్క దేవుడికి చెప్పుకుంటే ఆయన సాల్వ్ చేస్తాడని ఇక్కడ ప్రసిద్ధి. ఇది ఎలా వచ్చిందంటే రాజు కళ్ళ వలబడి గుడి కట్టబట్టి కట్టించారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.